హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ బిఎల్ డ్రామా విత్ ప్రియ. ఈరోజు మనం లవ్ మీ లైక్ ఐ డూ డ్రామాలోని ఫైనల్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి ఆఫీస్లో చూపిస్తున్నారు. బోర్డ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ బోర్డ్ మెంబర్స్ అంతా జావుని అడుగుతున్నారు, దీనికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించారా, మన కంపెనీ పరుగు పోతుందని అంటూ ఉంటే జావు లేదు ఇంకా ఆలోచిస్తున్నానంటే వెన్షన్ డాడీ ఉండి ఇందులో వైస్ ప్రెసిడెంట్ తప్పేం లేదు, అంతా లియోదే, తన వల్ల ఇలా జరిగిందని మాట్లాడుతూ ఉంటాడు. అలాగే దీనికి అంత రెస్పాన్సిబిలిటీ తనదే అని మాట్లాడుతుంటాడు. అప్పుడే మన లియో వస్తాడనమాట. ఆ అంకుల్ ఉండి ఎందుకు నువ్వు ఇప్పుడే వచ్చేస్తావు, నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, నాకున్న ప్రాబ్లం కంపెనీ కంటే పెద్దదేం కాదు, నేను సాల్వ్ చేయగల. అలాగే ఎవరైతే వాళ్ళ స్వలాభం కోసం ఈ కంపెనీని ఉపయోగించుకుంటున్నారో వాళ్ళని నేరాలని బయట పెడతాను, అంత త్వరగా వదలను మాట్లాడుతుంటారు. తర్వాత అక్కడ బోర్డ్ మీటింగ్ కట్ చేసి లియోని అలాగే జావుని చూపిస్తున్నారు. జావుతో మా అన్న లియో మాట్లాడుతూ ఉంటే తను కొంచెం దూరంగా వెళ్తాడు. ఎందుకు ఇప్పుడు నువ్వు నా లైఫ్లోనే ఎంటర్ అయ్యావు, ఇప్పుడు మాత్రం మళ్ళీ ఇప్పుడు నా కెరియర్లో కూడా ఎంటర్ అవ్వాలని చూస్తున్నావు లియో అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇదంతా వెన్షన్ వాళ్ళ డాడీ విని దగ్గరికి వచ్చి లియో వెళ్ళిపోయాక వచ్చి నేను అలాగే వెన్షన్ నీతోనే ఉంటామని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత లియో ఆఫీస్లో చూపిస్తున్నారు. లియోని అలాగే అసిస్టెంట్ మాట్లాడుకుంటున్నారన్నమాట. అసిస్టెంట్ నుంచి ఇలా చెప్తాడు, జావు మన కస్టమర్స్ అందరికీ రీపే చేశారు, అలాగే వాళ్ళ హాస్పిటల్ బిల్స్ కూడా సెటిల్ చేశారు, తొందరలోని ప్రాబ్లం పోవాలని అనుకుంటున్నానని మాట్లాడుతూ ఉంటారనమాట. సరే వెళ్ళు, ఇంకా మిగతాది చూడని చెప్పి వెళ్ళిపోమంటాడు. తర్వాత లియో ఆలోచిస్తూ ఉంటాడనమాట. హీరో టెన్షన్గా ఆలోచిస్తుంటే అక్కడికి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ని చూసి సారీ నేను ఈరోజు రాలేకపోయాను, చాలా వర్క్లో ఉందంటే, పర్వాలేదు కొంచెం తినచ్చు కదా అని చెప్పి ఫుడ్ వండిస్తుంది అనమాట. ఫుడ్ తిన్నాక మళ్ళీ వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటుంటారు. హీరోయిన్ నుండి ఇలా అడుగుతుంది, ఏదైనా సొల్యూషన్ వెతికావా అంటే, హీరో ఉండి లేదు నేను ఇంకా ఆలోచిస్తున్నా, కొత్త పద్ధతిని ఆలోచించాలంటే, సరే మనం బయటికి వెళ్ళి గేమ్ స్టేషన్లో ఆడుకుందని చెప్తారు. తర్వాత ఇద్దరు గేమ్ స్టేషన్కి వచ్చి ఆడుతూ ఉంటే, ఏంటిది నీకు మైండ్ రిలీఫ్గా ఉంటుందని హీరో అడిగితే, అవును చాలా బాగుంటుందని చెప్తుంది. తర్వాత ఇద్దరు బబుల్ షూట్ గేమ్ ఉంటుంది కదా అది ఆడతారు. తర్వాత ఇంకోటి స్క్రీన్ మీద కొట్టే గేమ్ ఉంటుంది కదా అది ఆడుతూ ఉంటే, హీరో స్క్రీన్ని గట్టిగా కొడుతుంటే, షిలాయ్ కొంచెం స్క్రీన్ని గట్టిగా కొట్టకండి బద్దలైపోతుందంటే హీరోకి ఒక ఐడియా వస్తుందన్నమాట. నువ్వు చాలా మంచి ఐడియా ఇచ్చావని చెప్పి వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ దగ్గర ఇలా చెప్తాడు, మనం ఒక లక్కీ డ్రాని ఏర్పాటు చేద్దాం, ఇది చాలా బాగుంటుంది, కస్టమర్స్కి చాలా హ్యాపీగా ఉంటుంది, అలాగే వాళ్ళకి మనం పంపించిన టాయ్స్ వల్ల ఇబ్బంది కలిగింది కాబట్టి వాళ్ళకి రీపేగా ఇంకొక టాయ్ని ఇద్దామని చెప్పి ఒకటి చెప్తారనమాట. అంటే ఎగ్ని పగలు కొట్టేదా అనమాట. సిక్స్త్ సెన్స్ చూస్తారు కదా, దాంట్లో ఎగ్ని పగలు కొడతారు చూడు, ఆ టైప్లో ఒక గేమ్ క్రియేట్ చేస్తారనమాట. ఇదంతా మన హీరోయిన్ జావు అలాగే ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ అంతా చూస్తూ ఉంటారు. మన రోజ్ కూడా రిపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. చూసారా షేన్షింగ్ గ్రూప్లో ఇప్పుడు అందరికీ బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన టాయ్స్ వాళ్ళకి ఇస్తున్నారని చెప్తుంటే, ఇక్కడ బోర్డు మెంబర్స్ అంతా చూస్తుంటే హీరో ఇలా అంటాడు, చూసారా నేను ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టేసాను, ఇంకా మీద మనకి ప్రాబ్లం ఎలాగా ఉండదు అంటే, అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ ఏంటి ఇలాంటి చిల్లర వ్యాపారంతో మనం ముందుకు వెళ్ళగలమని అనుకుంటున్నారా అన్నట్టు ఆగుతూ ఉంటాడు. అప్పుడు మన హీరో ఉండి ఏంటి చిల్లర కాదు, ఇదంతా ఒక బిజినెస్ స్ట్రాటజిక్స్, కానీ మీరు ఇదంతా పట్టించుకోకుండా చిల్లర వ్యాపారం అంటున్నారా, మీరు మీ నీచమైన ఆలోచనలు అని చెప్పి హీరో బాగా క్లాస్ పీకి వాళ్ళకి బాగా చెప్తాడనమాట. అలాగే కంపెనీ లాస్లో ఉన్నప్పుడు మీరు ఎవరు సాల్వ్ చేయలేదు, నేను చేశాను, కానీ మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే, ఈ వెన్షన్ డాడీ ఉండి షియాన్షిన్ గ్రూప్కి ప్రాబ్లం వచ్చిందే నీ వల్ల, ఇప్పుడు నువ్వే సాల్వ్ చేస్తానన్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావు అన్నట్టు వాగుతుంటాడు వీడేమో. తర్వాత ఓటింగ్ చేస్తారనమాట. అంటే జావా మన షిలాయ అని, కానీ ఓటింగ్లో ఇద్దరికి ఫస్ట్ 4 వస్తాయి, కానీ లాస్ట్లో మాత్రం మన శ్రీలాయ్కి మాత్రం ఒకటి ఎగస్ట్రా వస్తుంది అనమాట. 5 ఓట్స్ వచ్చి మన హీరోకి వస్తుంది. కానీ ఈ వెన్షన్ వాళ్ళ డాడీ ఉండి అప్సెట్ అయిపోయింది. అంటే మన నెక్స్ట్ సీవో కూడా మన హీరో అనమాట. సో అందరూ క్లాప్స్ చేస్తూ ఉంటారు, మన జావో కూడా క్లాప్స్ చేస్తుంటారు, కానీ ఈ వెన్షన్ డాడీ మాత్రం చాలా అప్సెట్ అయిపోతాడు. తర్వాత ముగ్గురిని చూపిస్తున్నారు. ఆ అంకుల్ ఉండి ఏంటి మీ ఇద్దరు కలిసి నేను పిచ్చివన్నీ చేశారా అంటాడు అనమాట. సో మనకి ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందో చూపిస్తున్నారు. జావు దగ్గరికి వెళ్ళి వీళ్ళ డాడీ నువ్వు పెళ్లి కంటే ముందే కంపెనీకి సీవ్ అవ్వాలి, అప్పుడే నీకు వెన్షియాన్ని ఇస్తానని చెప్పింటాడు. సో అప్పుడు లియోకి ఫోన్ చేసి, లియో నేను వెన్షియాన్తో రియల్ అయిన రిలేషన్షిప్లో ఉండాలనుకున్నాను, కానీ తిను నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, పెళ్ళికి ముందే నేను సీవ్ అవ్వాలని ఉంటున్నానంటే, లియో అంటే ఏం భయపడకు నేను చెప్తాను కదా అన్నట్టు చెప్తాడు ఒక ప్లాన్. అందుకని సో మన లియో చెప్పాడనే ఈ జావు కొంచెం హీరోకి వ్యతిరేకంగా ఉన్నట్టు అంకుల్ దగ్గర యాక్ట్ చేశారు. ఇప్పుడు సారీ అంకుల్ నేను చేసిన దానికి, చూడండి అంకుల్ వెన్షియాన్ అంటే నాకు చాలా ఇష్టం, తనేమో అంగిట్లో కొనుక్కునే సరుకు కాదు, సో మీరు చెప్పినంత మాత్రాన నేనేం తనకి వ్యతిరేకంగా ఉన్నాను, తనంటే నాకు ఇష్టం లేదు, అంత మాత్రాన ద్వేషించేంత ద్వేషం అయితే నాకు లేదని చెప్తాడనమాట జావు. ఆ హీరో అండి ఇలా అంటాడు, మీరు చేసే ప్రతి పని నాకు తెలుసు, మీ వల్ల ఇలా అయిందంటే నేనేం చేశానంటే, ఏంటి క్యూట్ పెట్ సిరీస్ నుంచి రిసార్ట్లో నా పైన దాడి జరిగిన ప్రతి దాని విషయంలో నువ్వే ఉన్నావు, సో నువ్వు నిన్ను వదిలేస్తున్నందుకు రీజన్ ఏంటంటే నువ్వు వెన్షియానికి డాడీ, అలాగే జావుకి కాబోయే ఆ మామగారు, అందుకోసమే నేను వదిలేస్తున్నానని హీరో అంటాడు. మన హీరో వెన్షన్ వాళ్ళ డాడీకి స్పీడ్ వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడు. ఏంటంటే నువ్వు మాతోనే ఉండి మంచిగా ఉంటావా, రెస్ట్ తీసుకుంటావా, లేకపోతే రైవల్ గ్రూప్తో కలిసి జైలుకి వెళ్ళిపోతావా అన్నట్టు
స్పీడ్గా వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట. అంకుల్ ఏంటంటే గుండెల్లో పొడిచావు కదరా జావు అన్నట్టు ఫీల్ అయిపోతుండే. తర్వాత నైట్ పబ్లో మన జావు అలాగే మన హీరో ఉంటారనమాట. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నువ్వు మెచ్యూర్ జావు, నువ్వు గురించి నువ్వు ఆలోచించుకోగలవు అంటే ఏంటి ఆలోచించుకున్నా, డాడీ నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటాను నేను మెచ్యూర్ కాలేదని, మెచ్యూరిటీ లెవెల్స్ లేవని, నేను ఇంకా చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తానని తిడుతున్నట్టే ఫాదర్ అన్నాక ఎప్పుడు అలాగే తిడతాడు, మన కోసం తిడుతూ ఉంటాడని మన లియో ఉండి కొంచెం కాంప్రమైజ్గా కొంచెం మంచిగా మాట్లాడతాడు. జాజా ఉండి చాలా హ్యాపీ, ఇంకా నువ్వేం చెప్పిన అవసరం లేదు, అసలు సీవోలో ఉండడం కంటే కూలి పని చేసుకొని బతకడం మేలు, కూలి పనికని చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అయితే నాకు కొంచెం అర్థం అయ్యేలాగా చెప్పు జాజావా అంటే మన జాజా ఉండి ఇలా అంటాడు, ఎందుకంటే నువ్వే ఈ కంపెనీ స్టార్ట్ చేసావు, నువ్వే సీవీగా ఉండొచ్చు కదా, బరువు బాధ్యతలు తీసుకోవచ్చు కదా, నేనైతే ప్రశాంతంగా సముద్రంలో తాబేల్లాగా మంచిగా హ్యాపీగా ఉంటానంటే ఓకే మై డియర్ గోల్డెన్ టర్టిల్ అని హీరో అంటాడనమాట. అలాగే నన్ను నమ్మినందుకు, నన్ను హెల్ప్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ జాజావ్ అంటాడు. నేను ఇన్నాళ్ళు నీతో కోపంగా మాట్లాడిన దానికి రీజన్ కేవలం జెలస్ మాత్రమే, కానీ నా లైఫ్లోకి ఎప్పుడైతే వెన్షి అని వచ్చేసిందో అప్పటి నుంచి నేను చాలా మంచిగా అర్థం చేసుకున్నాను, అలాగే ఎవరు మంచి వ్యక్తి అని కూడా అర్థం చేసుకుని నువ్వే అని చెప్తాడు. అలాగే వెన్షి అని నేను లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా చూసుకోవాలనుకున్నా, తనని ఎప్పుడు బాధ పెట్టకూడదు అనుకుంటున్నాను, తనతో నేను లైఫ్ మొత్తం హ్యాపీగా జీవించాలనుకుంటున్నాను. తర్వాత ఇద్దరు కూర్చొని డ్రింక్ చేస్తారు. నెక్స్ట్ సీన్లో మనకి జాజా వాళ్ళ డాడీని వెన్షి అండ్ డాడీని చూపిస్తున్నారు. వెన్షి అండ్ డాడీ ఉండి ఎందుకు వచ్చా అంటే నేను చూసి నవ్వడానికి వచ్చాను. జాజా ఫాదర్ చెప్తారు, నేను ఏం రా అంటే సర్లే కానీ నువ్వెందుకు ఇప్పుడు ఫీల్ అయిపోతున్నావు, లియో ఏం కంపెనీలో నేను ఎక్స్పోజ్ చేయలేదు కదా, నువ్వు చేసిన తప్పులన్నింటినీ చెప్పలేదు కదా అని అంటాడు. అలాగే నీ రిటైర్ అయ్యేంత వరకు నువ్వు హ్యాపీగా ఉండాలని తను కోరుకుంటుంటే, అంటే తను నేను రిటైర్ అవ్వాలని కోరుకుంటున్నాడని అడుగుతాడు. తర్వాత ఉండి నీకేంటప్ప నీకు ఇద్దరు మగపిల్లకాయలు ఉన్నారంటే నీకు కూడా మంచి ఆడపాప ఉంది కదా అని మన వెన్షిని చూపిస్తారు. నా కూతురు అంటే నీ కూతురు కాదు, నా కూతురు త్వరలో నా కూతురు అవుతుందని జాజా వాళ్ళ డాడీ అంటాడు. నీ కూతురు ఎలా అవుతుందంటే సరే అని చెప్పి ఇద్దరు టీ తాగుతూ ఉంటారనమాట. మన వెన్షినేమో కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇద్దరు ఒప్పుకుంటారు వాళ్ళ మ్యారేజ్కి. ఇక్కడ మన హీరోయిన్ని చూపిస్తున్నారు. టియా నుండి ఇలా అడుగుతున్నా, అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, మీరు ఇంత మంచిగా స్టెప్ బై స్టెప్ ఎంత మంచిగా చూసి సాల్వ్ చేశారు కంపెనీ ప్రాబ్లమ్ అంటే ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు ఇచ్చిన ఐడియా వల్లే జరిగిందంటే అదేం లేదు, మీరు యూజ్ చేశారు కదా మీ బ్రెయిన్, అందుకోసమే మీకు ఇలా జరిగిందని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అవునా అని హీరో అంటే అవును మీరు నాకు దేవుడు ఇచ్చిన వరం అని చెప్పి హీరోయిన్ కిస్ చేస్తుంది. ఇక్కడ మనకి రోజ్ని అలాగే డాక్టర్ లీని చూపిస్తున్నారు. తనేమో తన డైట్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటాడు కదా, నేను ఇంత తింటే నేను మళ్ళీ జిమ్లో పరిగెత్తాల్సి వస్తుందంటే ఏం పర్లేదు, నేను ఇప్పుడు నుంచి నీ డైట్ కానీ నీ స్విమ్మింగ్ డైట్ కానీ అని నేను చూసుకుంటా, నువ్వేం ప్రాబ్లం ఫీల్ అవ్వకు, నువ్వు వెయిట్ ఏం పెరగవని చెప్తే నువ్వు ఇప్పుడు చాలా మారిపోయి అప్పుడు మొహం మీదే చెప్పేసేవాడివి ఇలా ఉన్నవాళ్ళనే ఇప్పుడు చాలా మంచిగా మారా, అప్పుడైతే నేను ఇలా చేసేలే అని వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు థర్డ్ కపుల్. తర్వాత ఇద్దరు ఒకరినొకరు ప్రాపర్గా పరిచయం చేసుకుంటారనమాట. ఇక్కడికి మనకి సెకండ్ కపుల్ని చూపిస్తున్నాయి. ఇప్పుడు వెన్షి నుండి ఎందుకు నువ్వు నా దగ్గర ఇదంతా దాచావు, నువ్వు నాకు చెప్పనే లేదంటే ఎందుకంటే నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి బాధపడతావు కాబట్టి నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి, అలాగే నువ్వు దీన్ని అందరికీ చెప్పేస్తావేమో కొంచెం బాధపడ్డాను, ఎందుకంటే నీలో నువ్వు దాచుకోలేవు కదా అని మాట్లాడుతుంటాడు. కానీ జాజా అందరు నేను తప్పుగా అనుకున్నారు, కానీ ఏం ప్రాబ్లం లేదు, నువ్వు చాలా మంచివాడిని, నేను చూస్ చేసుకోవడంలో నేను తప్పు చేయలేదని నేను చాలా బిలీవ్ చేస్తున్నానని అంటుంది. అవును అన్నట్టు ఇద్దరు కొంచెం రొమాంటిక్గా చూసుకొని రొమాంటిక్గా కిస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ రొమాంటిక్ కిస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. కానీ జాజాలో చాలా ప్యూర్ అయినది కదా, అందుకే వెన్షి అని దొరికింది. జాజా అలాంటి వాడు దొరకడం అంటే చాలా బెటర్ కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి మన హీరోని చూపిస్తున్నాడు. హీరో అయితే రింగ్ తీసి మన డాక్టర్ లీ ఉంటాడనమాట, ప్రపోజ్ చేసేలా కూర్చుంటాడు. ఏం చేస్తున్నావు అసలు, ఇదంతా అవుట్డేటెడ్ది, ఓల్డ్ ఫ్యాషన్, ఇలా అంతే ఎవరైనా చేస్తారా అంటే మరి ఎలా చేయాలంటే రోజుని అడుగుతాడనమాట డాక్టర్ లీ. అయితే రోజు నువ్వు ఏదైనా ఐడియా వచ్చు కదా అంటే, అయితే మీరు మొదటి పరిచయం ఎలా కలిసారో దాన్ని రీక్రియేట్ చేద్దామంటే ఆలోచించి ఫస్ట్ యాక్సిడెంట్ అంటే చిన్నప్పుడు కాదు ఇప్పుడు కూడా అంటే స్టార్టింగ్లో తన మీద బొమ్మ ఇస్తుంది కదా, అంటే ఇప్పుడు కూడా మా పరిచయం అంత మంచిగా ఏం జరగలేదని హీరో అంటాడు. రోజు వచ్చి సరే మీ మధ్య ఫస్ట్ కిస్ ఎలా జరిగిందంటే అది చాలా వింతగా జరిగింది, అనుకోకుండా జరిగింది అన్నట్టు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. అంటే ఆ రోజు ఫస్ట్ కిస్ అవుతుంది కదా, వీళ్ళకి రోగం పోవడానికి ఏం జరిగిందని అడిగితే హీరోయిన్ అలా అడిగితే హీరో ఉండి నువ్వు నన్ను నుదుటి మీద కిస్ చేయడం వల్ల ఇలా జరిగిందంటే అని చెప్పి ఇంటికి వచ్చి కిస్ చేస్తుంటారు కదా, ఇదంతా మీకు తెలుసు కదా. అదే మళ్ళీ అలాగే మాకు మంచిగానే జరిగింది కానీ అది అనుకోకుండా తెలియకుండా చేశాను అన్నట్టు మాట్లాడతాడు అనమాట. వీళ్ళు ఉన్నారే అన్నట్టు వీళ్ళిద్దరు చూసి తర్వాత సరే మీ మధ్య మళ్ళీ ఇంకేదైనా మంచిగా రొమాంటిక్గా జరిగిందంటే ఆలోచిస్తుంటారు. తర్వాత అక్కడ సీన్ కట్ చేసి మన రోజ్ని అలాగే హీరోయిన్ని చూపిస్తున్నారు. రోజ్ ఉండి ఎండలో తనని ఎక్కడికో తీసుకొని వెళ్తుంటుంది. రోజ్ ఎక్కడికి ఇంత ఎండలో తీసుకెళ్తున్నానంటే సరే నువ్వు తొందరగా రా, నీకు ఒక సర్ప్రైజ్ ఉందని మన రోజ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అక్కడికి వెన్షి వచ్చి తనకి ఒక పూల బొకే పెడుతుంది అనమాట, నెత్తి మీద పెట్టి.
చూడు టియాన్, ఇప్పుడు నా క్రష్ని నీకు ఇచ్చేస్తున్నా, నువ్వు హ్యాపీగా ఉన్నా అంటుంది. ఏంటి ఈ పిల్ల ఇలా మాట్లాడుతానే అని హీరోయిన్ అనుకుంటుంది. తర్వాత టియాన్ ఇక్కడ చూడని ముగ్గురు అరుపులు వినిపిస్తాయి అనమాట. ఎవరా కాదు, డాక్టర్లీ, అలాగే జాబు మన ఎవరో అసిస్టెంట్, ముగ్గురు కలిసి ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నారు. ఎంత బాగుంటుందో తెలుసా డ్యాన్స్, కొద్దిసేపు చూడండి బాగుంటుంది. వాళ్ళ డ్యాన్స్ని చూసి వీళ్ళు ముగ్గురు ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. నాకైతే పిచ్చి నవ్వు వచ్చేసింది డ్యాన్స్ని చూసి. తర్వాత ముగ్గురు వచ్చి హీరోయిన్కి ఫ్లవర్స్ ఇస్తారనమాట. వెన్షి అని ఏమో కిస్ చేసుకొని, నా బాయ్ ఫ్రెండ్ చాలా మంచోడు అంటే, రోజ్ కూడా లియోతో పట్టుకొని డాక్టర్ లీని పట్టుకొని మంచిగా ఉంటారు. ఈ అసిస్టెంట్ ఉంటే ఏంటి నా చేయి నేనే పట్టుకోవాలన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. తర్వాత అక్కడికి మన హీరో మంచిగా రాయల్గా లుక్ తీసుకొని వస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ కూడా వెళ్తుంది. ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. హీరో ఇలా చెప్తాడు, టియాన్, నువ్వు నా లైఫ్లోకి రావడం వల్ల నేను నా జబ్బు నుంచి బయటపడ్డాను. అలాగే ప్రపంచంలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలని కూడా తెలుసుకున్నాను. అలాగే నేను కలిసినప్పుడు నేను తెలుసుకున్నాను ప్రేమ అంటే ఏమిటి, ఎలా జీవించాలని, ప్రేమించిన వ్యక్తిని ఎలా చూసుకోవాలని. ఇలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడనమాట హీరో. అలా మాట్లాడి నీల్ డౌన్ చేసి రింగ్ చూపించి, నువ్వు ఈ పిచ్చివాడిని పెళ్లి చేసుకుంటావా టియాన్ అని అడుగుతాడనమాట. అలాగే నన్ను నీ లైఫ్ లాంగ్ నీతో ఉండేటట్టు చూసుకుంటావా టియాన్ అంటే, షిలాయన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఫస్ట్ నుంచే చాలా ఇష్టం నువ్వంటే. నా ప్రతి కష్టంలో మీరు నాకు తోడుగా ఉన్నారు, ప్రతి విషయంలో మీరు నాతోనే ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే ప్రపంచం ఏ మూలన ఉన్నా సరే వాళ్ళు ఒకటవుతారు. వాళ్ళ మనస్పర్ధలు, వాళ్ళు ధృవాలు వేరైనా కూడా వాళ్ళు ఎప్పటికైనా కలుసుకొనే ఉంటారన్నట్టు ఇలా హీరోయిన్ చెప్తుందనమాట. తర్వాత హీరోయిన్కి రింగ్ తొడిగేస్తాడు. అందరేమో కిస్ చేయాలంటే మన వీడు అసిస్టెంట్ ఏమో ఏడుస్తున్నాడు. చివరికి మా బాస్ నిజమైన ప్రపంచంలోకి వచ్చేసారంటూ మ్యూజిక్ అంటాడు. తర్వాత హీరోయిన్ కిస్ చేసుకుంటారనమాట. సో వీళ్ళిద్దరు లవ్ కూడా సక్సెస్ అయిపోయింది. ఎంత క్యూట్గా ప్రపోజ్ చేస్తాడు కదా, మంచిగా ఉంది కదా. అలాగే వెన్షి అన్ని జాని చూపిస్తారు. వాళ్ళేమో హక్ చేసుకొని వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఉంటారు. అలాగే రోజుని జాక్ని అంటే డాక్టర్ లీన్ కూడా వాళ్ళిద్దరు కూడా బాగుంటారు. సో ముగ్గురు కపుల్స్ ఒకటైపోతారనమాట. మన అసిస్టెంట్ అయితే ఆనందంతో ఏడు చేస్తున్నాడు పాపం బిడ్డ. అలాగే మన హీరోయిన్ కూడా చూపిస్తున్నారు. వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళ మధ్య జరిగిన మెమరీస్ అంతా చూపిస్తూ ఉంటారు. అంటే ఈ హీరోకి ఫోబియా ఉందని తెలిసినప్పుడు, తర్వాత వాళ్ళు ఒక విలేజ్కి వెళ్తే అక్కడ మెనుగురు పురుగులతో ఉన్నియా చూస్తున్నప్పుడు, తర్వాత వాళ్ళిద్దరూ చెట్లకి నీళ్ళు పడుతున్నప్పుడు, తర్వాత హీరో స్లిప్ అయి దానికి కిస్ చేస్తాడు కదా నొదటి మీద, అది. సో ఇలాగ వాళ్ళ మెమరీస్ అంతా చూపించి ఇక్కడితో ఈ డ్రామాని కంప్లీట్ చేస్తున్నారనమాట. సో ఈ డ్రామా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెయిన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలా మందికి తెలిసిండొచ్చు, తెలియకపోయిండొచ్చు, చాలా కొరియన్ డ్రామాస్ తెలుగులో డబ్బింగ్ చేసినారనమాట. అవి అమెజాన్ మినీ యాప్లో ఉన్నాయి. నేను చాలా చూశాను. మీకు సజెషన్ కావాలంటే ఇస్తాను. ఏ డ్రామా చూస్తే బాగుంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్తాను. మీకు కావాలంటే కింద చెప్పండి అని కామెంట్ చేయండి. నేను మీకు ఒక వీడియో తీసి పెడతానమాట. సో ఏ డ్రామా దేని మీద బేస్ అయి ఉంటుంది, వాళ్ళ మధ్య లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందని మొత్తం చెప్పను. జస్ట్ ఒక లైన్లో చెప్పేస్తానమాట. అన్ని డ్రామాస్ కలిసి ఒక చిన్న వీడియోగా చేసి మీకు పెడతాను. మీకు ఓకే అంటే చెప్పండి, ఎస్ అని కింద కామెంట్ చేయండి, నేను చెప్తాను. చాలా డ్రామాస్ ఉన్నాయన్నమాట. ఎంఎక్స్ ప్లేయర్, ప్లస్ హాస్టర్, ఆహా, ఇలా చాలా యాప్స్లో ఉన్నాయన్నమాట డ్రామాస్. మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోకండి. ఓకే బాయ్. నెక్స్ట్ ఒక మూవీ అప్లోడ్ చేయబోతున్నాం, దాన్ని కూడా చూసి లైక్, షేర్ చేయండి. బాయ్.